నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెట్సన్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేసి 28th April 2023. ముందుగా ఈరోజు మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో మన అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్లో 3 కాల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎనాలిసిస్ ఆల్రెడీ మనం నిన్న చేసుకున్నాము. దాంట్లో వచ్చేసి బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్ అండ్ బీపీసీఎల్ ఈ 3 కాల్స్ మార్నింగ్ ప్రీ మార్కెట్ లో 9 o'clock కి మనం అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు 9 గంటలకి మనం పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. జనరల్ గా మీరు బయట తీసుకుంటే డెఫినెట్లీ మినిమం 5,000 10,000 ఛార్జ్ చేస్తారు. హైలీ యాక్యురేటెడ్ కాల్స్ ఉంటాయి మీకు దీంట్లో. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. సో ఈ జనరల్ గా మన రికమెండేషన్స్ ఎలా ఉంటాయి అని అంటే బై ఎబో అని ఒక ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది, సెల్ బిలో అని ఒక ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ లెవెల్ బై ఎబో 3349.60 అన్నామో, ఇది బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్తుంది అన్నప్పుడు ఈ టార్గెట్స్ మీరు ఫాలో అవ్వాలి. టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3, టార్గెట్ 4, స్టాప్ లాస్ అనేది ఇది ఫాలో అవ్వాలి. లేదు సెల్ బిలో ఏదైతే మనం ఇది ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి కిందికి వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఈ టార్గెట్స్ అనేవి ఫాలో అవ్వాలి. టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3, టార్గెట్ 4, అలాగే స్టాప్ లాస్. సో ఇదేంటి అని అంటే మీకు ఏవైతే నెక్స్ట్ డే ఇంట్రాడేకి సంబంధించిన లెవెల్స్ మీకు నేను పంపిస్తున్నానో అవే స్టాక్స్ మనం 1 day బిఫోరే అంటే పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఈ వీడియోలోనే మనం రేపటికి మనం ఏం కాల్స్ ఇవ్వబోతాం దానికి సంబంధించిన ఓవరాల్ పిక్చర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఫస్ట్ మనం ఎనాలిసిస్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock కి ప్రీ మార్కెట్ టైంలో మనం ఆ కాల్స్ ఇంట్రాడే లెవెల్స్ అనేది మనం పంపించడం జరుగుతుంది మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఓకే, సో ఫస్ట్ మనం ఈ రోజు పంపించిన 3 కాల్స్ చూసుకుంటే కనుక మనం ఫస్ట్ దివీస్ ల్యాబ్ చూసుకుందాం. దివీస్ ల్యాబ్ లో మీరు చూసుకున్నట్టయితే ఏదైతే మన డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఉందో, సెల్ బిలో లెవెల్ ఏదైతే ఉందో 3291 అనేది బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రీమ్ లెవెల్గా మనకి అప్ టు మన టార్గెట్ 2 అనేది మనకి రీచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి టార్గెట్ ఎగ్జాక్ట్లీ మన టార్గెట్ 2 దగ్గర మనం క్లోజ్ అయిందని చెప్పొచ్చు. 100 points ప్రాఫిట్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు. ఎగ్జాక్ట్లీ టార్గెట్ 1, టార్గెట్ 2 రెండు రీచ్ అయిపోయినాయి. 100 points ప్రాఫిట్ ఇచ్చిందని చెప్పొచ్చు. సెకండ్ కాల్ వచ్చేసి బజాజ్ ఆటో. ఓకే, బజాజ్ ఆటోకి సంబంధించిన చార్ట్ చూసుకుంటే మార్నింగ్ ఏదైతే మన బ్రేక్అవుట్ లెవెల్ ఉందో 4280 అనేది ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చి బై సైడ్ ఎంట్రీ అయిపోయింది. కానీ ఎగ్జాక్ట్లీ మన ఎంట్రీ దగ్గరే కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు అరౌండ్ ఐ థింక్ 10:25 కి నేను ఈ కాల్ ఎగ్జిట్ అయిపోమని మన గ్రూప్ లో ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అనమాట. సో బజాజ్ ఆటోకి సంబంధించి ఏంటి అని అంటే ఎక్కడైతే మనం తీసుకున్నామో అక్కడే నో ప్రాఫిట్ నో లాస్ లో మనకి అరౌండ్ ఈ ప్రాంతంలో దీన్ని మనం క్లోజ్ చేయించడం జరిగింది. అక్కడ నుంచి కిందికి పైకి వెళ్ళింది. ఇంకా దాన్ని మనం ఇగ్నోర్ చేసాం అనమాట. తెలిసిపోతుంది మనకి ఎప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అది పైకి వెళ్తుందా, లేకపోతే అక్కడే కన్సల్టేషన్ అవుతుందా, లేకపోతే రివర్స్ అవుతుందా అనేది. మాక్సిమం స్టాప్ లాస్ వరకు కూడా నేను కాస్ట్ లో కానీ ప్రాఫిట్ లో కానీ తీయడానికి ప్రయత్నం చేస్తుంటాను. మనం కంటిన్యూస్ గా లాస్ అవుతున్నా కూడా దాన్ని అలాగే హోల్డ్ చేపియడము, యావరేజ్ చేపియడము, ఇట్లాంటివన్నీ నేను అసలు నేను చేయను. నేను అలాగే క్లయింట్స్ కూడా నేను సజెషన్ ఇవ్వను అనమాట. సో బజాజ్ ఆటో వచ్చేసి మనకి నో ప్రాఫిట్ నో లాస్ కాస్ట్ లో ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. అలాగే మూడో కాల్ బీపీసీఎల్ ఫ్రెండ్స్. బీపీసీఎల్ కూడా నేను అరౌండ్ 11:34 కి ఇది బీపీసీఎల్ చార్ట్ ఫ్రెండ్స్. ఇది కూడా మనకి మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందని చెప్పొచ్చు. 343 ఏదైతే మనం ఇచ్చామో దానికి సంబంధించిన బ్రేక్అవుట్ ఇచ్చింది ఆల్రెడీ. కానీ అక్కడ నుంచి మళ్ళీ ఇది కూడా అంతే కన్సల్టేషన్ లో ట్రేడ్ అయింది. దీని అరౌండ్ ఒక 11:34 కి నేను బీపీసీఎల్ కూడా నో ప్రాఫిట్ నో లాస్ లో దీన్ని కూడా క్లోజ్ చేయించడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇటు బీపీసీఎల్ కానివ్వండి, అటు మన బజాజ్ ఆటో కానీ రెండు కూడా మనం కాస్ట్ క్లోజ్ చేయించాము. దివీస్ ల్యాబ్ వచ్చేసి 100 points ప్రాఫిట్ వచ్చింది. సో మనకి ఈక్విటీ కాబట్టి చార్జెస్ అరౌండ్ ఒక 50 to 100 రూపీస్ కన్నా ఎక్కువ పడదు. అదే దివీస్ ల్యాబ్ లో మనకి ఎక్స్ట్రీమ్ లెవెల్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఆ చార్జెస్ అనేది ఇగ్నోరబుల్. ఇది ఓవరాల్ గా మనకి నిన్న ఏవైతే ఎనాలిసిస్ చేసుకుని ప్రీ మార్కెట్ లో ఇంట్రాడే లెవెల్స్ ప్రొవైడ్ చేసి ట్రేడ్ చేసిన ఈక్విటీ స్టాక్స్ ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఎలా ట్రేడ్ అయ్యి అలాగే రేపు ఎలా ఉండబోతుంది అనేది దానికి సంబంధించిన ఎనాలిసిస్ అండ్ లెవెల్స్ కూడా మీకు నేను చెప్తాను. నేను ముందుగా నిఫ్టీ చూసుకున్నట్టయితే కంటిన్యూస్ గా ఒక 3 days నుంచి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. అదేంటి అని అంటే ఫాల్, కన్సాలిడేషన్, మళ్ళీ లాస్ట్లో రికవరీ. ఓకే, కన్సాలిడేషన్, ఫాల్, మళ్ళీ రికవరీ, ఫాల్, కన్సాలిడేషన్, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద మార్కెట్లో రికవరీ. సో ఇక్కడ ఏంటి అని అంటే మార్కెట్ అనేది ఇండిసిషన్ మోడ్లో ఉందని చెప్పొచ్చు. డైలీ టైం ఫ్రేమ్ ప్రకారంగా చూసుకున్నట్టయితే 17,573 అనే లెవెల్ని లాస్ట్ ఫ్రమ్ 4 days నుంచి చాలా బాగా రెస్పెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. రేపటికి ఇంట్రాడే లెవెల్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ రోజు మనకి స్మాలర్ టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే 3 bottoms అనేది స్ట్రాంగ్గా మనకి ఫామ్ అవడం జరిగింది. ట్రిపుల్ బాటమ్ ఆల్మోస్ట్ దగ్గరలో. సో ఇక్కడ ఏమవుతుందనంటే 17,585 అనే లెవెల్ అనేది అంటిల్ అన్లెస్ రేపు
ఇంట్రాడే పరంగా చెప్తున్నా మీకు నేను. అంటిల్ అన్లెస్ మనకి 17,585 అనేది చాలా క్రూషియల్ లెవెల్. రేపు మార్కెట్ దీని కింద ఓపెన్ అయింది అని అంటే మాత్రం అటు డైలీ టైం ఫ్రేమ్ ప్రకారంగా చూసుకున్నా, ఇటు స్మాలర్ టైం ఇది ఈ రోజు ఏదైతే ట్రిపుల్ బాటమ్ ఫామ్ అయిందో స్మాలర్ టైం ఫ్రేమ్ ప్రకారంగా చూసుకున్నా, ఆ లెవెల్ అనేది కనుక బ్రేక్ చేసి కింద కనుక ఓపెన్ అయింది అని అంటే నిఫ్టీ ఫర్దర్ గా మనకి బేరిష్ లోకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుంది. అలాగే అప్ సైడ్ చూసుకుంటే కనుక స్మాలర్ టైం ఫ్రేమ్స్ లో ఇంట్రాడే ప్రకారంగా అప్ సైడ్ చూసుకుంటే కనుక ఏదైతే 17,660 ఉందో దీనిపైన మనకి రేపు మార్కెట్ అనేది సస్టైన్ అవ్వాలి. అంటిల్ అన్లెస్ 17,666 17,684 ఈ లెవెల్ అనేది అంటే ఈ రోజు హై అన్నమాట. దీనిపైన మార్కెట్ సస్టైన్ అయితేనే అక్కడి నుంచి డైలీ టైం ఫ్రేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అంటే దీనిపైన గనక ఓపెన్ అయింది అని అంటే ఇక్కడి నుంచి కొంచెం కిందికి వచ్చినా మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి అప్ టు 17,783 దాకా మనకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది నిఫ్టీ. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటేనేమో అప్ ట్రెండ్ లో ఉంది, నిఫ్టీ చూసుకుంటేనేమో డౌన్ ట్రెండ్ లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే రెండు అంటిల్ అన్లెస్ రెండు కోరిలేట్ అయ్యేంత వరకు మార్కెట్ రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది. స్వింగ్ బేసిస్ లో బులిష్ లెవెల్లోకి వెళ్ళాలి అని అంటే 17,900 అనేది ఒక డైలీ టైం ఫ్రేమ్ దీని పైన క్లోజ్ అయితే కానీ మనకి 18,134 18,300 మార్క్ అనేది టచ్ కాదు నిఫ్టీ. సో అప్పటి వరకు ఇది రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ మనం స్మాలర్ టైం ఫ్రేమ్ ఇంట్రాడే ప్రకారంగా చూసుకున్నట్టయితే మేజర్ లెవెల్ వచ్చేసి 42,100 అనేది చాలా మేజర్ లెవెల్. రేపటికి దీనిపైననే ఉండాలి, దీనిపైన ఓపెన్ అవ్వాలి. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మీకు ఒక మార్నింగ్ స్టార్ అనేది ఫామ్ అవడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏమైంది అని అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది కాబట్టి డౌన్ సైడ్ లో ఈ లో లెవెల్ అనేది దీని కింద ఓపెన్ అవ్వకూడదు, దీనిపైనే ఉండాలి. దీనిపైన ఓపెన్ అయ్యింది అని అంటేనే మనకి ఫర్దర్ గా రేపు బుల్లిష్ లోకి ఉండే ఛాన్సెస్ ఉంది. సో దీని అలాగే డైలీ టైం ఫ్రేమ్ ప్రకారంగా చూసుకున్నాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు హై బ్రేక్ చేసి దాని పైన ఓపెన్ అయింది అని అంటే ఇది కూడా మనకి బుల్లిష్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంది. లేదా ఓపెన్ అయ్యి కొంచెం కింద మనకి కొంచెం కరెక్షన్ అయినా కూడా మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో అటు నిఫ్టీ కానివ్వండి ఇటు బ్యాంక్ నిఫ్టీ కానీ రెండు ఏది చూసుకున్నా కూడా రేపు నార్మల్ గా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కొంచెం కింద కరెక్షన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా మనకి కొంచెం కరెక్షన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. అప్పుడు రెండు కోరిలేటెడ్ అయితే కానీ మనకి మార్కెట్ అనేది ట్రెండింగ్ ఉండదు, అంటే ఒక స్మాల్ ట్రెండ్ అనమాట మనకి నిఫ్టీ. అంటిల్ అన్లెస్ ఏవైతే మేజర్ బ్రేక్అవుట్ లెవెల్స్ ఉన్నాయో సో అప్పుడు వన్స్ నిఫ్టీ దీనిపైన ఎంటైర్ డైలీ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు ఇది కూడా బులిష్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎలా కూడా మనకి బులిష్ లో ఉంది కాబట్టి ఇది కూడా ఇక్కడ నుంచి ఫర్దర్ గా 43,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అప్పుడు రెండు కోరిలేటెడ్ అవుతాయి కాబట్టి రెండు బులిష్ లోకి వెళ్ళి 43,300 దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్ బ్రీఫ్ ప్రెడిక్షన్ అనమాట నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇప్పుడు అలాగే రేపటి కోసం మనం ఈక్విటీ స్టాక్ దానికి సంబంధించిన అనాలిసిస్ చేసుకుందాం హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో. రేపు మార్నింగ్ 9 o'clock కి మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో ఇంట్రాడే లెవెల్స్ బై అబౌవ్ సెల్ బిలో టార్గెట్ స్టాప్ లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈక్విటీ స్టాక్స్ ఏంటంటే చూద్దాం మనం. మిస్టర్ విజయ్ అనలైజింగ్ నిఫ్టీ 50 స్టాక్స్ ఫర్ టుమారో, ప్లీజ్ వెయిట్. ఈ రోజు ఈక్విటీలో 2 స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ రోజు ఫస్ట్ వన్ వచ్చేసి బజాజ్ ఆటో. ఆల్రెడీ నిన్న కూడా మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాము, రేపటి కోసం కూడా ఇది నేను రికమెండ్ చేస్తున్నాను మీకు నేను. రెండోది వచ్చేసి టాటా మోటార్స్. బజాజ్ ఆటో అనేది నేను ప్యూర్లీ ఆల్రెడీ నేను చెప్పాను, మన వీడియోలో చెప్పుకున్నాం ఏంటి అని అంటే ఇది ఓవర్ బాట్లకు ఉంది, ఎక్స్ట్రీమ్ లెవెల్ బుల్లిష్ ఉంది, చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర ఉందని చెప్పి కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఇది గనక రివర్స్ అయిందంటే లేదా ఎట్ ద సేమ్ టైం మన మార్కెట్ కూడా డౌన్ సైడ్ బ్రేక్అవుట్స్ చేసి 17,575 ఏదైతే ఉందో బ్రేక్అవుట్ చేసి అది గనక కిందికి వచ్చింది అని అంటే దీనికి చాలా సపోర్ట్ దొరుకుతుంది. అంటిల్ అన్లెస్ మనకి 4,150 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. దీంట్లో మనం ఇంట్రాడేలో అయితే ఈక్విటీలో సెల్ చేసుకోవచ్చు, లేదు స్వింగ్ బేసిస్ లో అయితే దీన్ని ఏటీఎం ఎట్ ద మనీ మనం ప్లాన్ చేసుకోవచ్చు బజాజ్ ఆటోలో. అందుకని మీకు నేను రేపటి కోసం కూడా బజాజ్ ఆటో అనేది మీకు నేను రికమెండ్ చేస్తున్నాను. డైలీ టైం ఫ్రేమ్ లో ఎనాలిసిస్ చేస్తున్నాము స్వింగ్ బేసిస్ లో, బట్ రేపటికి సంబంధించిన ఇంట్రాడే లెవెల్స్ బై అబో సెల్ బిలో అనేది మళ్ళీ రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ టైంలో 9 o'clock కి మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు నేను యాజ్ యూజువల్గా పోస్ట్ చేస్తాం. దాని ప్రకారం ఫాలో అయిపోండి. ఇంట్రాడే బేసిస్లో స్వింగ్ బేసిస్లో చెప్పాలి అని అంటే ఇది ఆల్రెడీ నిన్న మనం అనుకున్నట్టు మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చింది. ఇక్కడ నుంచి మనం రివర్సల్ అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. లేదు దీనిపైన గనక ఓపెన్ అయింది రేపు పైకి వెళ్తుంది అనుకుంటే నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఓవర్ బాట్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి నేను ఇంకా లెవెల్స్ ఏం నేను చెప్పను. నేను ఓన్లీ దీనికి ఏంటి అని అంటే ఇక్కడ నుంచి రివర్సల్ మాత్రమే చూస్తున్నాను ఇక్కడ నుంచి బజాజ్ ఆటో. ఓకే, అండ్ సెకండ్ కాల్ వచ్చేసి టాటా మోటార్స్. టాటా మోటార్స్ మనకి ఏంటి అని అంటే ఓవర్ బాట్లోనే ఉంది, ఇది కూడా మంచి ర్యాలీ ఇచ్చింది. ఇది అంటిల్ అన్లెస్ ఇది కూడా 483 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. దీనిపైన ఓపెన్ అయిందంటే మాత్రం మళ్ళీ ఇది కూడా ఓవర్ బాట్లో ఉంది కాబట్టి దీనికి కూడా నేను
సజెస్ట్ చేయను. ఈవెన్ టాటా మోటార్స్ కూడా ఈ పై దాకా వెళ్ళి 483 దాకా వెళ్ళి అక్కడి నుంచి నేను రివర్సల్ కోసం ప్లాన్ చేస్తున్నాను. రివర్స్ అయితే మళ్ళీ పీఈలో ప్లాన్ చేయొచ్చు. 462 మార్కెట్ బౌన్స్ అయింది అని అంటే ఈ స్టాక్స్ కూడా బౌన్స్ అవుతాయి. ఆబ్వియస్లీ నిఫ్టీ 50ని రన్ చేసేదే ఈ స్టాక్స్ కాబట్టి ఇవి బౌన్స్ అయినాయి అంటే నిఫ్టీ 50 డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చి కిందికి పడే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో టాటా మోటార్స్ అండ్ బజాజ్ ఆటో అనేది రేపటికి మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇంట్రాడే లెవెల్స్ అనేది మన టెలిగ్రామ్లో మార్నింగ్ 9 o'clockకి చూసేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు పోస్ట్ మార్కెట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.